సరే నాన్న, అమ్మ జాగ్రత్త. అడిగాను చెప్పండి. వెళ్ళొస్తాను నాన్న. వస్తాను పావని. అత్తయ్య గారి గురించి దిగులు పడకండి మావయ్య. త్వరలోనే మీ ఇద్దరిని ఇంటికి తెచ్చుకుంటాము. అవును మావయ్య, ఎప్పట్లాగే అందరం కలిసే ఉందాం. ఇక మీరు ఇక్కడే ఉండండి మావయ్య. ఆయన వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొస్తారు. లేదమ్మా, మేము ఆ పల్లెటూళ్ళలో ఉండడమే మంచిది. ఇక్కడికొస్తే అఖిల్ హారికల చేష్టలు చూసి మీ అత్తయ్య భరించలేదమ్మా. త్వరలోనే వాళ్ళు మంచిగా మారుతారు. నాకు నమ్మకం లేదమ్మా. అఖిల్ గాడు చెడ పుట్టాడు. అగ్నికి వాయువులా హారిక వాడికి తోడయింది. సుమంగళి ఆ నిప్పులపై ఆజ్యం పోస్తోంది. మధ్యలో నువ్వు అభి బలిపశువులవుతున్నారు. అదేం లేదు మావయ్య. దేవుడిచ్చిన అవయవం ఒకటి లేకపోతే నష్టమే కదమ్మా. పిల్లలింకా చిన్నవాళ్లు. నువ్వు ఇల్లు దాటి ఎరగందానివి. అభి కష్టపడగలడో లేదో, ఎలా బతుకుతారోని భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. త్వరగా ఏదైనా ఉద్యోగంలో చేరుతాను. ఆయనకే కష్టం రాకుండా కాపాడుకుంటాను. నువ్వు అభి భార్య అవడం నిజంగా వాడి అదృష్టం అమ్మా. మా అందరికంటే నువ్వే అభిని బాగా అర్థం చేసుకున్నావు. నీ స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా ఈ ఇల్లు నరకంలా ఉండేది. ఆయనకి భార్యనవ్వటము నా అదృష్టం మావయ్య గారు. కుటుంబాన్ని ప్రేమించే మనుషులు ఎంతమంది ఉంటారు? ఏ స్వార్థం లేకపోవడం ఆయన గొప్పతనం. అది అర్థం చేసుకుంటే చాలు. నీకు వాడు, వాడికి నువ్వు తోడమ్మా. పరస్పరం అర్థం చేసుకుంటూ ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా ఉండండి. దేవుడు మీకేదో ఒక దారి చూపిస్తాడు. ఎవరండి? ఎవరు కావాలి? వసుంధర. వసు కోసం వచ్చారా? ఆహా. తను నా చెల్లెలు, అంటే నా తోటి కోడలు. వసుంధర ఇంట్లో ఉందమ్మా? ఉంది, రండి. డ్రైవర్, ఒకే పళ్ళబుట్ట తీసుకురా. రండి. వసు, నీకోసం ఎవరో వచ్చారు. మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. మేడం, మీరా? మీరు మా ఇంటికి? నీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానమ్మా. నాకెందుకు మేడం కృతజ్ఞతలు? నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నా పుట్టినరోజు నాడు నువ్వు రాకపోయుంటే ఆ రోజే నా చావు రోజయ్యేది. అయ్యో, అలా అనకండి మేడం. మీలాంటి మంచి మనుషులు నిండు 100 ఏళ్లు బ్రతకాలి.
మీ వల్ల ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. నాకు మీరంటే చాలా ఇష్టం, గౌరవం మేడం. ఆ, ఒక రకంగా మీరే నాకు ఇన్స్పిరేషన్. అయ్యో సారీ మేడం, మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాను. కూర్చోండి కూర్చోండి మేడం, కూర్చోండి. ఈయన మా మావయ్య గారు, రామ్మోహన్ గారు. మావయ్య, ఈవిడ సుమిత్రాదేవి గారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. తను పావని అక్క. నమస్తే అండి. తెలుసమ్మా, ఇందాకే పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మేడం? బావుందమ్మా. నీ వల్ల, మరో మంచి మనిషి వల్ల ప్రాణాలతో ఉన్నాను. తీసుకోమ్మా. అయ్యో మేడం, ఇవన్నీ ఎందుకు? పర్లేదు, తీసుకోమ్మా. చాలా థ్యాంక్స్ వసు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? దేవుడి దగ్గరికి, పిల్లల దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు. నువ్వు నా ప్రాణాల్ని కాపాడిన దేవతవి. వయసులో నా కూతురు లాంటిదానివి. నీకు ఏమిచ్చినా తక్కువే అవుతుంది. మీరు బాగుంటే చాలు మేడం, ఏమీ వద్దు. అవును, బొకేలో బాంబుందని నీకెలా తెలిసిందమ్మా? ఎవరో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను మేడం. ఎవరమ్మా? చీకట్లు సరిగ్గా చూడలేదు మేడం. బాంబు పేలుతుంది అన్న కంగారులో ముందు మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాను. అవన్నీ పట్టించుకోలేదు మేడం. మంచి పని చేశావమ్మా. ముందు ప్రాణాలు కాపాడడం ఇంపార్టెంటు. హంతకుడెవరనేది ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. మీ కోడలు సమయస్ఫూర్తి, సాహసం వల్లే నేను బ్రతికున్నానన్నయ్య గారు. తను మిమ్మల్నే కాదమ్మా, మా కుటుంబాన్నే కాపాడుతుంది. వసు ఈరోజు మీ దగ్గరికి రావాలనుకుంది మేడం, మిమ్మల్ని కలవాలనుకుంది. అవునా? దేనికమ్మా? మీ పుట్టినరోజే అడగాలనుకున్నాను మేడం. నాకు జాబ్ కావాలి మేడం. చిన్నదైనా పర్వాలేదు, మీ కంపెనీలో జాబ్ ఇప్పించగలరా? ఏమిటంత మొహమాటంగా అడుగుతున్నావు? నువ్వు నా ప్రాణాలు కాపాడావమ్మా. నీకు ఏ జాబ్ కావాలో చెప్పు, ఎంత శాలరీ కావాలో అడుగు. కావాలంటే నా కంపెనీనే నీ చేతుల్లో పెట్టేస్తాను. అయ్యో, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను మేడం. పెళ్లికి ముందు మా నర్సరీలో పనిచేసేదాన్ని. పెళ్ళయ్యాక మా వారు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవారు. వారికి సాయంగా ఉండేదాన్ని. మాది కూడా ఈవెంట్స్ చేసే కంపెనీయే. నీకు మంచి పోస్ట్ ఇస్తాను. ఈరోజే కంపెనీకి వచ్చి జాయిన్ అయిపో. చాలా చాలా థ్యాంక్స్ మేడం. చాలా సంతోషం అమ్మా. రెడీ అవ్వు, నేను వెళ్ళి కారు పంపిస్తాను. అయ్యో, అదంతా వద్దు మేడం, నేనే వస్తాను. నేనిస్తున్నాను, నువ్వు కాదనకుండా తీసుకోవాలి. ఆఫీస్లో కలుద్దాం. నీ వల్ల నాకు కొత్త జీవితం వచ్చింది. నా వల్ల నీ జీవితం మారబోతోంది. చూడు, వస్తాను. వస్తానమ్మా. కంగ్రాట్స్ వసు. నాకు సరిగా ఫోన్ చుట్టమే రాదు. ఈ కంప్యూటర్లతో నేనేం పనిచేస్తాను? ఏదో పని చేస్తున్నట్టు నటించాలి. నిన్న నన్ను ఇంటర్వ్యూ చేసిన చైర్మన్ గారిని మరిచేలా లైన్లో పెట్టి లైఫ్ సెటిల్ చేసుకోవాలి. మంచి మంచి ఈవెంట్స్ చేసి అభియాన్నయ్య కంటే పెద్ద పేరు తెచ్చుకోవాలి. మళ్ళీ సొంతంగా సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేయాలి. మంచి మంచి డ్రెస్సులు డిజైన్ చేసి బాగా డబ్బులు సంపాదించి అమెరికాకు వెళ్ళాలి.
ఏదో రకంగా ఈ చిలకన్ లైన్లో పెట్టి నా క్యాబిన్లోకి షిఫ్ట్ చేయాలి. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జాయిన్ అయిన కొత్త వాళ్ళకి ఒక విషయం చెప్పాలి. మనది ఈవెంట్స్ చేసే కంపెనీ. అందరూ కష్టపడి పనిచేసి మన కంపెనీకి మంచి పేరు, ఎక్కువ లాభాలు తీసుకురావాలి. ఓకే సార్. ముఖ్యంగా నేను ఏం చెబితే అది చెయ్యాలి. నాకు ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. మీరేం చెప్పినా చేస్తాను సార్. ఇప్పుడు ఏదైనా చెప్పండి, చేసి చూపిస్తాను. అమ్మో, ఈ పెన్షన్ పేరుతో నాకు టెన్షన్ వచ్చేలా ఉందే. ఇప్పుడేం అవసరం లేదు, నేను చెప్పినప్పుడు చేయండి చాలు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మిస్ హారిక, సార్ కొత్తగా ఏమైనా డ్రెస్సులు డిజైన్ చేసి నా క్యాబిన్కి తీసుకురండి. ఓకే సార్. ఇప్పుడు మనం చేయబోయే ఈవెంట్ ఏంటి సార్? మ్యారేజ్ ఈవెంట్. దాని గురించి చైర్మన్ గారు వచ్చాక చెప్తారు. అదిగో మాటల్లోనే మన చైర్మన్ గారు వచ్చారు. అందరూ లేచి విష్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. కూర్చోండి కూర్చోండి. నాకు మీరు పనిచేయడం ఇష్టం. ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదు. అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్ చేయకు చలపతి. అలాగే వదినా. మనకు మ్యారేజ్ ఈవెంట్ వచ్చిందని చెప్పారు కదా, దాని డిజైన్ రెడీ అయిందా? మన ఆనంద్ వయసులు రెడీ చేస్తున్నారు వదినా. మన ఆనంద్ వైశ్యులు చేస్తున్నారా? అవును వదినా, వచ్చి చూడండి. పద. వాళ్ళని ఇలాగే చూడాలనుకున్నాను చలపతి. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఒప్పించావు? కష్టపడి పనిచేస్తే మీరు సంతోషిస్తారని వాళ్ళతో చెప్పాను వదినా. అందుకే పనిచేస్తున్నారు. డబ్బులిచ్చి వాళ్ళని చెడగొడుతున్నావు అనుకున్నాను. పని కూడా చేయిస్తున్నావు అనమాట. వీళ్లతో పని చేయించేది వీళ్ళని చెడగొట్టడానికే వదినా. కాసేపట్లో ఆ విషయం మీకు అర్థమవుతుంది. లంచ్ బాక్స్ రెడీ చేశాను వాసు. థ్యాంక్ యూ అక్క. దేవుడి దయ వల్ల నీకు జాబ్ వచ్చింది. అంతా సుమిత్రాదేవి గారి దయక్క. నువ్వు ఆవిడ ప్రాణాలు కాపాడావు. ఆవిడ నీ రుణం తీర్చుకుంటున్నారు. అలాంటి మంచి మనిషి బ్రతికుంటే ఎంతో మంది బాగుపడతారక్క. అందుకే నీ రూపంలో దేవుడు ఆవిడ్ని బతికించాడు. చేసిన సాయం మంచి వృధా పోవని నీకు జాబ్ వచ్చింది. నువ్వు జాబ్కెళ్తున్నావు, ఆయన అభి జాబ్కెళ్లారు. అఖిల్, హారిక, సుమపిన్ని కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఒక్క నేనే ఖాళీగా ఉన్నాను. నాకు కూడా ఏదైనా జాబ్ చూడొచ్చు కదా వసు. లేదక్క, ఇప్పటికే గిల్టీగా ఉంది. ఆయన నేను జాబ్ చేసి మీ అందరినీ చూసుకోవాలనుకున్నాం. ఇప్పుడేమో అందరూ కష్టపడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదేలే వసు. మీ మీద భారం పడకుండా ఉంటుంది. పని చేస్తే అందరికీ డబ్బు విలువ కూడా తెలిసొస్తుంది. కారొచ్చినట్టుంది వసు. నేను వద్దన్నా సుమిత్రాదేవి గారు కారు పంపిస్తానన్నారు. పిల్లల గురించి నువ్వేం దిగులు పడకు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అక్క.
ఈవెంట్ డిజైన్ రెడీ అయిందమ్మా? అయ్యిందండి. స్వయంగా మా అబ్బాయి అమ్మాయే డిజైన్ చేశారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆనంద్, వైషు, ఒకసారి ఆ డిజైన్ గురించి సార్కి చెప్పండి. 1 minute. మా మేనేజర్ ఆన్ ది వేలో ఉన్నారు. తను వచ్చాక స్టార్ట్ చేద్దాం. మేనేజర్ ఎవరు వదినా? వసుంధర. వసుంధర అంటే నా ప్రాణాలను కాపాడిన అమ్మాయి. అందుకని మేనేజర్ పోస్ట్ ఇచ్చారా? తనకేం తెలుసని ఇచ్చారు వదినా? తనకేం తెలుసు, తనొచ్చాక తెలుస్తుంది. ఓహో, నాతో చెప్పకుండా వదిన ఆ వసుంధర్ని అపాయింట్ చేసిందా? రాని చెప్తాను. పాత మేనేజర్ పారిపోయేటట్టు చేసిన నేనే ఈ వసుంధర కూడా పారిపోయేలా చేస్తాను. ఇదిగో తోటమాలి, ఇలారా. మొక్కలంటే పెద్ద మేడం గారికి ప్రాణం. పాదులు సరిగ్గా తీ. ఏదైనా తేడా జరిగితే నీ డొక్క చిరిగితే. కొత్తగా చేరావు కదా, జాగ్రత్త చెప్తున్నా, చేసుకో. ఇదిగో సెక్యూరిటీ సార్. ఈరోజు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావు కదా? అవును సార్. నీలాగే మేనేజర్ గారు ఈరోజు వస్తున్నారు. కార్ రాగానే గేట్ తీ. అలాగేనండి. థ్యాంక్ యూ సార్. ఏమే ఈ డబ్బాని ఎలా ఆన్ చేయాలి? దీని స్విచ్ ఎక్కడుందో తెలియటం లేదే. అక్కడే ఉంటుంది, చూడండి ఆంటీ. అందరూ జాగ్రత్తగా వినండి. కొత్తగా జాబ్లో చేరిన వారికి ఒక హెచ్చరిక. మేడం గారికి టైం వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు. వంచిన తల ఎత్తకుండా వర్క్ చేసుకోండి. మధ్యలో కాఫీ టీలకు కూడా లేవకూడదా? మంచినీళ్ళకు కూడా లేవకూడదు. ఇదెక్కడ ఆఫీసరా బాబు, హాయిగా ఇంట్లో ఉన్నా బాగుండేది. ఎంతసేపు వదినా? కొత్త మేనేజర్ వస్తుందా రాదా? కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. పర్వాలేదు చలపతి గారు, మేము వెయిట్ చేస్తాం. మేడం గారు వచ్చారు, తలుపు తీ. ఆంటీ, ఆ ఫైల్ ఇలా అందివరా? ఆగాగు.